ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, తమ ఘననామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము స్వామి, అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మా రక్షణ దాత యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణం పెట్టి మా కొరకు తన శరీరాన్ని అర్పించి ఉండగా, పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారము నా శరీరమే, దీనిని తీసుకునేటువంటి వాడు అంత్యదినమును లేపబడతాడు, పునరుద్ధానవంతుడు అవుతాడని మహత్తరమైనటువంటి కార్యం మా కొరకు జరిగించి ఈరోజు మాకు ఆ శరీరాన్ని అనుగ్రహించేటువంటి శ్రేష్టమైన రోజు. దీనిని ఆచరించడానికి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ పండుగలో పాల్గొనే భాగ్యం మాకందరికి దయచేసిన దేవుడు. ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోవలసినటువంటి వాడిని అయి ఉండగా నేను, నా పిల్లల కుటుంబం అంతా ఇంకా మమ్మల్ని బ్రతికించినందుకు ఏమిచ్చి మరణం తీర్చుకోగలమా తండ్రి? బ్రతికించటమే కాకుండా ఈ దాసుని బ్రతికించి వాడుకొని అనేక మందిరాల నిర్మాణం జరగటానికి, ప్రతిష్టలు జరగటానికి నన్ను వినియోగించుకున్న విధానానికి స్తోత్రాలు. ఈ రాత్రి నన్ను వాడుకోండి తండ్రి. చదవబడినటువంటి వాక్యమును నూరంతలుగా దీవించండి. ఈ పండుగకు వచ్చిన బిడ్డలందరి కుటుంబాలను మీరు దర్శించండి. వాగ్దాన సంబంధ దీవెనలతో దర్శించండి. అంత్యదినమున వారిని లేపుతాను, బ్రతికిస్తానన్నటువంటి వాగ్దానం నెరవేర్చుమని, ఈ వాక్యములను మా అందరి కొరకు విస్తరించి మాట్లాడమని యేసు ప్రభువారి శ్రేష్ఠ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రండి. వీడియో సేవకులందరూ లేచిన నువ్వు పట్టుకోండి జాగ్రత్త. వచ్చింది కొంచెం శ్రేష్టమైనటువంటి అతి ప్రాముఖ్యమైన పవిత్రమైనటువంటి సమయంలోకి వచ్చాము. మనం భక్తితో దేవుని యొక్క మాటలు వినాలి, భయంతో దేవుని మాటలు వినాలి. యేసు ఈ మాటలు పలికిన తరువాత మనసులో ఎందుకు కలత చెందారు ప్రభువా? ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను చాలు, ఎవరబ్బా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారట. ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. నేనా ఆయన అని అనుకుంటున్నారు. దేవుని సంగమా, ఇస్కరియోతు యోధాను గురించి చెప్పిన మాటను, పేతురుని గురించి చెప్పిన మాటను, శిష్యులు 12 మందిని గురించి చెప్పినట్టు మాటను మీరు అనుకోమాకండి. ఎవరిని గురించి చెప్పినారు ఈ మాట? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారంట. దానికి హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు పండితుడండి, పౌలు గారు మేధావండి, శ్రేష్టమైనటువంటి భక్తుడు, అనేక సంఘాలను స్థాపించినటువంటి ఆయన. ఎవరు అప్పగించింది ఎంత చక్కని క్లారిఫై చేశాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తప్పిపోయిన వారు తమ విషయములో ఎవరో కాదు, దేవునిలో నుండి తప్పిపోతే వారే అప్పగించి చంపేసినట్టు. దేవుని సంఘములో ఒక్కసారి బాప్తిస్మము తీసుకొని దేవుని సంఘములో ఉంటామని ప్రమాణం ఎవరైతే చేస్తున్నారో, నీళ్లలో దిగి ఈరోజు 13 మంది బాప్తిస్మం తీసుకున్నారు, ప్రమాణం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కాసేపటికి రొట్టె కార్యములకు వచ్చేటువంటి వారందరూ ప్రమాణాలు చేసి ఇందులో ఉంటామని చెప్పినటువంటి వారు.
దేవునిలో ఉంటామని, దేవుని చేత నడిపించబడతామని, తుది రక్తం బొట్టు వరకు ప్రభు బిడ్డలుగా బ్రతుకుతామని ప్రమాణం చేసినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు. అందరూ తప్పిపోయారో. అప్పగించబడేది ఇస్కరియోతు కాదు, అప్పగించింది ఎవరు అనుకుంటున్నారు? ఒకరి ముఖాలు ఒకరు. ఎవరని మీ ఆలోచిస్తున్నారో తెలుసా అండి? ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు ఏమని? నేనా ప్రభువా? ప్రశ్న వేసుకోండి ఒకసారి. నేనేనేమో ఎన్నిసార్లు పడిపోయి ఉంటాను, ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాను, ఎన్నిసార్లు దేవునికి దూరమై ఉంటాను. ప్రమాణం చేశాను నీళ్ళలో, ఆఖరి రక్తం బొట్టు వరకు నీ కుమారుడుగా, నీ కుమార్తెగా బ్రతుకుతాను, చనిపోయే వరకు ఈ మార్గంలో ఉంటాను అని ఇంతలోతు నీళ్ళలో దిగి ప్రమాణం చేశావే. ఏం చేశావో ప్రమాణం? తప్పిపోతే ఇస్కరియోతు కాదు కారకుడు. ఎవరనుకుంటున్నారు? నేనా ప్రభువా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మీరు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం కాదు. ఆమెమో, ఆయనేమో, ఆయనేమో అని అనుకోమాకండి. ఇస్కరియోతు యోధ అని మీరు అనుకుంటున్నారు. లూకా సువార్త 22:23 ఎంత శ్రేష్టమైనటువంటి మాట. లూకా సువార్త 22వ అధ్యాయం. వారు ఈ పనిని చేయబోయేటువంటి వారు ఎవరో అని తమలో తాము అడుగుకొన సాగిరి. ఎవరి పని చేసేది? ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇస్కరియోతు చేయకపోతే ఇంకొక ఆయన 22లో ఒక అద్భుతమైన మాట అన్నాడు. అది దేవుడు ముందే నిర్ణయించాడు. డిసైడ్ అయిపోయింది. నిర్ణయింపబడిన ప్రకారము ఆయన చనిపోవాలంతే. దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. ఎందుకని? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఎక్కడుందా మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఏమన్నాడు అక్కడ? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేతనే బాగుపడతాయి. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం. ఏ వస్తువైనా సరే, ఎనీథింగ్, సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయి అనేటువంటి మాట యెహోషువ చెప్పింది కాదు, సొలొమోను గారు చెప్పింది కాదు. యాజ్ పర్ ద లా, ధర్మశాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్రములో ఉన్నది రక్తము లేకుండా ఏ వస్తువు బాగుపడదు. కాబట్టి రక్తం చిందించాలి. దేవుని పిల్లారా, ఏ రక్తము చిందించాలి? 10వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అది అసాధ్యం. మేకలను కోస్తేనో, కోళ్లు కోస్తేనో, జంతు బలి చేస్తే పాపం పోద్దనే మాట అసాధ్యం. మరి రక్తం కావాలి. రక్తం లేకుండా ఏ వస్తువు బాగుపడదు. దేని ప్రకారం? ధర్మశాస్త్ర ప్రకారం. ధర్మశాస్త్రం తప్పుంటుందా? దాని పేరే ధర్మం. ఏం పేరు దాని పేరు? ధర్మమే తప్పితే ఇంకేమైనా ఉంటుంది? అదే ఉండదు. ఆలోచించండి మీరు. న్యాయాధిపతులని పేరు పెట్టుకుంటున్నారు కానీ అన్యాయాన్ని కొడిగడుతున్నారు ప్రపంచం మొత్తం. న్యాయాధిపతులు, న్యాయవాది, అవును కదండి? న్యాయవాది అని పేరు పెట్టుకుంటున్నారు కానీ వాడు వాదించేదంతా అన్యాయం కేసులే వాదిస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని పిల్లారా, కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు ధర్మం తప్పదండి. న్యాయవాదులు న్యాయం తప్పి పాటించవచ్చు. డాక్టర్ బాగు చేయాలి. డాక్టర్ ఏం చేయాలా? బాగు చేయాలి. కానీ వాళ్ళ డాక్టర్స్ ఏం చేస్తున్నారు తెలిసిన? నొప్పులు రాకుండా ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈజీ డెలివరీ కాకుండా ఏం చేస్తున్నారు? ఇంజక్షన్ ఇస్తున్నారు. ఉరుకులు పెట్టిస్తున్నారు, అదురు పెట్టిస్తున్నారు, భయం పెట్టిస్తున్నారు.
ఆమె తట్టుకోలేకపోతుందమ్మా, నొప్పులు తీయలేకపోతుంది. ఆపరేషన్ చేయమంటారా? ఎందుకని? నార్మల్ డెలివరీ అయితే 2000 ఖర్చు అవుతాయి. 2 రోజుల్లో పంపిస్తారు. 2 రోజులకు వాడికి బెడ్ ఛార్జ్ రాదు. ఆపరేషన్ చేస్తే 20,000, 30,000. పిండం అడ్డం తిరిగితే 50,000. బెడ్ మీద ఉంటే రోజుకు 1,000 రూపాయలు. 10 రోజులు ఉండాలా. బెడ్ ఛార్జ్ ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. డ్రెస్సింగ్ ఛార్జ్ ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. డాక్టర్ బాగు చేయాలా, బాగు చేయట్లా. న్యాయవాది న్యాయాన్ని వాదించాలా, అన్యాయాన్ని కొడిగడుతున్నాడు. కానీ ఇదేం శాస్త్రం? ధర్మం. ఇది ఎప్పుడూ తప్పదు. మనుషులు తప్పుతారు, ఆలోచించండి. ధర్మం ఎప్పుడు తప్పదు. యాజ్ పర్ ద లా, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేతనే బాగుపడతాయి, శుద్ధి చేయబడతాయి. అది రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. అంతే, ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఏ రక్తం? మేకల రక్తము, కోడెల రక్తం పాపమును తీసివేయుట అసాధ్యము. మరి ఏ రక్తం కావాలి? దేవుని పిల్లలారా, పాపములను తీసివేసే రక్తం అంటే పాపము లేని రక్తం కావాలి. షర్టుకి బురద అంటింది, బురద నీళ్ళతో కడిగితే షర్ట్ అంతా ఏమైంది? ఇంకా బురద అయింది. కాబట్టి మంచి నీళ్ళతో కడగాలి, ఫ్రెష్ వాటర్తో కడగాలి. అంటే దాని అర్థం ఏంటనమాట? పాపము పోవాలంటే పాపము లేనటువంటి బ్లడ్ కావాలి. పాపము లేనటువంటి బ్లడ్. ఈ ప్రపంచములో నాలో పాపము లేదని చెప్పుకున్న మగాడు ఎవడో లేడు. లోకరక్షకుడు ఒక్కడికి ఆ దమ్ముంది. ఎందుకో తెలిసిన? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా, ఎస్, కెన్ యూ ప్రూవ్ ఇట్? నువ్వు నిరూపించగలవా? ఎవడి చేతవలేదు. అందరు చేతులు ఎత్తేశారు. యేసు ప్రభువు వారిలో పాపం ఉందని వేలెత్తి చూపిన వాళ్ళు ఎవరు లేరండి. పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చి నిలబెడితే పాపం లేని వాళ్ళు ఎవరో రాయేయండి అంటే అందరూ రాళ్ళు అక్కడేసి వెళ్ళిపోయారు. కానీ మరి నీకు కూడా పాపం ఉంది కదా, నీవు రాయి వేస్తావా, వదిలిపెడతావా అని అడగటానికి నుంచొని దమ్ము వాళ్ళకి లేదు. అంటే అర్థం ఏంటనమాట? ఆయనలో పాపము లేదు, చంపటానికి రాయటానికి ఆయనకు ఒక్కడికే అర్హత ఉంది. ఇక్కడ నిలబడితే మన మర్యాద కూడా దక్కదు అని వెళ్ళిపోయినారు వాళ్ళు. అంతమంది వచ్చి కూడా ఆయనలో పాపము లేదని తెలుసుకొని వెళ్ళిపోయినారు. పాపము లేదని ఆయన అప్పగించినటువంటి వాళ్ళు, ఆయన సిలువేసిన వాళ్ళు, తీర్పు చెప్పిన వాళ్ళు, ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ పాపము లేని వాడిని గ్రహించారు గనక ఆయన రక్తం ఒక్కటే బాగు చేస్తుంది. దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు, ఏమని? రక్తము చిందించాలి, పాపము లేనటువంటి వాడు రావాలి. అలాంటి కుమారుని లోకానికి పంపించాడు. ఎప్పుడో డిసైడ్ అయింది, ఎప్పుడో నిర్ణయించాడు. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు. గాని ఎవడు అప్పగించాడో వాడికి శ్రమ. ఎవరు అప్పగించింది? ఇస్కరియోతు ఒక్కడే అప్పగించి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు అనుకుంటున్నారా? దేవుని పిల్లారా, ఎవరు చచ్చిపోయినారో ఇక్కడ బైబిల్లో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎవరు చచ్చిపోయినారో మొదటి వచనములో, అది ఇస్కరియోతు యోధ ఒక్కడే కాదు సుమా, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరు? ఇస్కరియోతు యోధ కాదు, ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఎవరు అనుకుంటున్నారు? మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాం, మనందరం సచ్చినో బతికినో. అబద్ధం అని చెప్పి సచ్చినో బతికినో. సత్య ప్రార్థనకి ఎందుకు వస్తాం? ఆయన జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతులవే నీవు మృతులవే. ఎక్కడ చచ్చిపోయిండు? ఏ స్థితిలో నుండి
పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న బతికున్నామని పేరే, బతికున్నాం. బాగున్నారా? ఏదట బతికున్నాం అయ్యా. బాగున్నారంటే బ్రతుకున్నామని చెప్పుకోవటానికే. ఏమైనా మనం మీరు మీ అది అపరాధముల చేత. అపరాధం అంటే అర్థం ఏంటి? పాపము. అపరాధం అంటే అర్థం ఏంటి? పాపము. పాపములకు వచ్చే జీతం అది. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అందరూ ఏమనుకున్నారు? ఇస్కరియోతు ఒక్కడే అప్పచెప్పి తల కిందులు పడి చచ్చిపోయి ఉరి పెట్టుకుని అనుకున్నారా మీరు? ఉరి పెట్టుకున్న తెల్లారిన సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఉరి పెట్టుకున్న తెల్లారిన సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సావలేక ఏం చేస్తున్నారు? మరి సూత ఎడదద్దాం అని బతుకుతున్నారు. కానీ అందరూ బ్రతకాలని కాదు. ప్రతి మనిషికి సమస్య లేని మనిషి ఎవరున్నారు? చేతులు ఎత్తండి అంటే ఒక్కడు కూడా చేతులు ఎత్తలేదు. నేను చెప్పిన మాట కాదు, లోకరక్షకుడు చెప్పాడు. ఏమని? భారము మోయుచున్న అది. అందరూ, ఎవ్రీబడి, ప్రతి మనుష్యుడు భారము ఎట్లాంటి పడి లేచే పరిస్థితిలో లేడు. అంత బరువు మోసుకుంటున్నాడు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు చెప్పండి, ఆయన అప్పగించింది ఆయన, మనమా? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారట. ఎవరు అబ్బా మా అమ్మాయి గారు నాకెళ్ళి చూస్తుంటారు అనుకుంటున్నారా? మా సారు పాఠం చెబుతుంటే బోర్డు మీద రాస్తూ ఒకసారి ఇట్లా చూసేవాడు. ప్రతి స్టూడెంట్ నాకెళ్ళి చూసిండు కావాలి ఉలిక్కి పడి చూసేది. సారు ఒక్కసారి ఇట్లా చూసిందంటే ఎవరికెళ్ళి చూసినట్టు ఉంటుంది? నాకెళ్ళి చూసిండు కావాలని అంటున్నాం. సేవకుడు చూస్తుంటే ఒక్కొక్కరికి ఎట్లా ఉంటానంటే, ఏంది అయ్యగారు ప్రత్యేక నాకెళ్ళి చూసి చెబుతుండు అనుకుంటున్నారా? దేవుని పిల్లరా, దేవుడు నీకెళ్ళే వేలు చూపిస్తున్నాడు. ఆ మనుష్యుడవో నీవే. దావీదుతో మాట్లాడు, నాతాను ఎవడు నా రాజ్యములు అంతా పాపం చేసినాడు ఎవడు చెప్పు, వాడిని ఇప్పుడు చంపేస్తాను కోటు చింపుకున్నాడు దావీదు మహారాజు లేచి. ఎందుకు అంత కోపడుతున్నావు? ఆ మనుషుడవు నీవే. పశ్చాత్తాపడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చాడు, శ్రేష్టమైన కీర్తన రచించాడు. ఆయన పడినటువంటి పశ్చాత్తాపం, ఆయన మారినటువంటి మార్పు ఈ ప్రపంచంలో ఎవరు మారలేదు. ఒక్కటే మాట్లాడు దేవుడు. ఏమో తెలుసిన? నీ తండ్రి అయినటువంటి దావీదు ఉన్నాడే, ఆయన ముఖం చూసి నిన్ను బ్రతికిస్తున్నాను కానీ కింగ్ సొలొమోన్ నీవు చేసినటువంటి అకృత్యాలనే ఒక్కదాన్నే, ఇద్దరినే, ముగ్గురినే, నలుగురినే, 10 మందినే, ఎంతమందిని? 1000 మందిని. ఇంకా తెలుసా అండి మీకు? చెప్పుకోవడం ఎడ చెప్పుకున్నాను అనుకుంటున్నారు? నా కంటికి ఏది నచ్చిందో దాన్ని అనుభవించుకోకుండా ఉండలేదు, నా మనసుకి ఏది కావాలో దాన్ని కోరుకోకుండా ఉండలేదండి. ఏ పని చేయాలనుకున్న పని చేశాను. ఇక్కడ అంతఃపురం కట్టాలి, దాన్ని అంతఃపురం కట్టేశాడు. ఇక్కడ రాజదేవుడు పెట్టాలి, ఆ రాజదేవుడు. దేవాలయం కట్టాలి, దేవాలయం కట్టేశాడు. ఇగో ఈ రాజు కూతురు చేసుకోవాలి, చేసేసుకున్నాడు. అంతే. ఏది అనుభవించాలో ప్రసంగి గ్రంథం అంటున్నాడు. ఏది అనుభవించాలో 2వ అధ్యాయమేనా స్వతహాగా చెప్పుకున్నాడండి. నా కన్నులు ఆశించిన వాటిలో, అసలు కన్నులు ఆశించుతుంటేనట చూడబాకు అని ఇటు తిప్పుకోలేదు, అట్లే చూస్తున్నట్టు. అంతే. దేనిని చూడకుండా వాటిని అభ్యంతరపరచలేదు. మరియు నేను ఏమి పని చేయాలనుకున్నానో, ఏది సంతోషకరమైందో, నా మనసుకి ఏది ఆనందం కలుగుతుందో అవన్నీ చేశాను. అంతే. అది దేవుణ్ణి ఆనందపరిచేదా, మా నాన్న ఆనందపరిచేది కాదు, నాకు ఇష్టం వచ్చినట్టు చేశాను అన్నమాట. చెప్పుకున్నాడు. ఇలా చేసింది కాకుండా వృద్ధాప్యంలోకి వచ్చి కళ్ళు పోయిన తర్వాత భార్యలు కెమోషు దేవాలయం కట్టించాడు. కెమోషు దేవతకి దేవాలయం కట్టించాడు. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11:4 ఉందన్నమాట. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం ఏందో తెలుసా అండి? ఏం చేశాడు దావీదు? సొలొమోన్
11వ అధ్యాయం. అతడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయమనే అతని హృదయము ఎడలా అది పాడైపోయిందనమాట. యథార్థంగా లేడండి. యథార్థము కాక 7వ వచనం అంటున్నాడు, సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మోలేకాను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటన్న కొండ మీద అదే యెరూషలేమును దేవాలయం కట్టించిన చేతులతో ఏం చేశాడు? కెమోషు దేవతకి గుడి కట్టించాడు, మోలేకు దేవతకి గుడి కట్టించాడు. ఎంత దిగజారిపోయాడో చూడండి. దేవుడికి కోపం వచ్చింది. నిన్ను ఎప్పుడో పనిష్మెంట్ చేసేటువంటి వాడిని, ఎప్పుడో నిన్ను నేలమట్టం చేసేటువంటి వాడిని నా దాసుడు దావీదునుడే, దావీదు ముఖం చూసి నిన్ను విడిచిపెట్టాను. ఏం దావీదు అంత నీతిమంతుడా అని క్వశ్చన్ చేశారు. ఏమన్నా తెలిసిన, బత్షెబా విషయంలో ఒక్కటి తప్ప అన్ని విషయాల్లో దావీదు నాకు హృదయానుసారుడిగా బ్రతికాడు. దేవుని స్తోత్రం. అందుకొరకే దావీదును నేను ప్రేమించాను. అంత గొప్పగా దావీదుని ఇష్టపడ్డాడు దేవుడు. దేవుని పిల్లారా, అంత గొప్పగా ఇష్టపడినటువంటి దావీదుని అడు నాకు కోరుకున్నాయన్ని, ఇష్టపడినవన్నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నాడు. దేవుని పిల్లైనటువంటి వారు గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపడ్డాడు దావీదు. తన పాపాలు విడిచిపెట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా కూడా అంతే చేశాడు. ఏమన్నాడు? పశ్చాత్తాపడ్డాడు కానీ విడిచిపెట్టి ఆయన కాళ్ళ మీద పడలేకపోయినాడు. అదే తప్పు పేతురు చేశాడు. ఊరు బయటకు పోతే పశ్చాత్తాపడి ఏడ్చాను ఉంది బైబిల్. ఊరు బయటకు వెళ్ళి ఏం చేశాడట? పశ్చాత్తాపడి ఏడ్చాను. ఏడ్చి మారుమనసు పొందాడు. ఏడ్చి ఉరి పెట్టుకొని చచ్చిపోయినాడు. ఆత్మహత్య నేరం. అందుకొరకే దేవుని సంగమా, దేవుని పిల్లారా, పేతురుకి విడుదల కలిగింది, దావీదుకు విడుదల కలిగింది, ఇస్కరియోతుకు విడుదల కలగలేదండి. ఇవాళ మనం విడుదల పొందుతున్నామా? మనం విడిపించబడుతున్నామా? మనము పట్టిస్తున్నామా ప్రభువుని? పట్టించేటువంటి వాళ్ళెవరు? పట్టించే వాళ్ళెవరు? మీలోనే ఒకడునుడు, మీలోనే ఒకడునుడు. ఎవరబ్బా? చూసుకుంటున్నారు ఒకరొకరు అంటూ రొమ్ము నానుకునే, బాగా దాన్ని ఏమంటారు, క్లోజ్, బాగా డీరెస్ట్ అనమాట. అసలు ఎంత డీరెస్ట్ అంటే యేసుప్రభు రొమ్మును అనుకోవటం. అసలు యేసుప్రభుతో మాట్లాడటానికే భయపడతారు. యేసుప్రభుతో మాట్లాడటానికి భయపడతారు. పుట్టుకు మాలిన నాతోనే మాట్లాడటానికి భయపడతారు కొంతమంది. అయ్యగారికి నువ్వు చెప్పు, నువ్వు చెప్పు బాబాయ్, నేను చెప్పలేను. ఏంటది? పుట్టుకు మాలిన నాతో మాట్లాడటానికే భయపడతారు. అమ్ము అయ్యగారు వస్తుంది, నేను అడగను కానీ నువ్వు అడుగు అని అడిగేటువంటి వాళ్ళు చాలా మంది సభ్యులు ఉన్నారు. లేరా? ఉన్నారు. కొంతమంది మగపిల్లగాళ్ళు కూడా అండి నాకు ఎంత విలువ ఇస్తారంటే, నేను అయ్యగారిని అడిగే ధైర్యం లేదు కానీ నువ్వు అడిగే అయ్యగారిని, అన్నిటికీ ప్రార్థన పెట్టాలి. ఆడపిల్లలతో కూడా అడిగిస్తున్నారు కొంతమంది. ఆడపిల్లలు కూడా పాపం భయపడుతూ అయ్యగారు మా ఇంటికాడ ప్రార్థన పెట్టాలి ఒకరోజు, అంత అంత వాల్యూ ఇస్తున్నారు. నాకే ఇంత విలువిస్తే మరి లోకరక్షకుడు ఎంత భయపడ్డారు. ఆయన వస్తున్నారంటే గడగడలాడిపోయినారు 12 మంది శిష్యులు. అంత గడగడలాడేటువంటి శిష్యుల్లో ఫేవరబుల్ శిష్యుడు ఉన్నాడు. ఆయనట భయపడటం కదట, రొమ్మును ఆనుకుంటాడట. ఆయన వచ్చి అయ్యా అని రొమ్మును ఆనుకొని నేను ఒక మాట్లాడగలనుకుంటున్నాను. ఏంటంటే, మాలోనే ఒకడు అప్పు చెప్తున్నాను, ఎవరు ఆ మనిషి అనుకున్నట్టు. ఓహో, యమలాదిస్తున్నావే నువ్వు, ఎంత చక్కగా అడుగుతున్నావే. అడిగిండు కదండి రొమ్మును అనుకొని, వాడెవడు అని అడుగుతుండట. దేవుని పిల్లారా, ఎవరు యేసుప్రభువును సిలువేసింది? ఎవరు అప్పగించింది? పేతురు గారు. ఏమన్నా తెలిసిన, తప్పిపోయిన ప్రతి ఒక్కరూ ఆయన మరలా సిలువేస్తున్నారు. జాగ్రత్త. తప్పిపోతున్నావా? దేవునికి దూరం అవుతున్నావా? దేవుని సంఘములో ఉంటానని ప్రమాణం చేసి నీళ్ళలో దిగి దేవునితో ఉంటాను, ఆజ్ఞలు గైకుంటాను, సబ్బాతు గైకుంటాను, దేవుని సంఘ సభ్యుడిగా సెకండ్ తీసుకొని నిన్ను దేవుని సంఘంలో చేర్చుకుంటానని
సేవకుడితో సెకండ్ ఇచ్చి ఆయనతో ప్రమాణం చేసి నీళ్ళలో ప్రమాణం చేసి తప్పిపోతే, నువ్వు ప్రార్థనకి దూరం అయిపోతే, దేవునికి దూరం అయిపోతే, సంపాదకు దూరం అయిపోతే, మందిరానికి దూరం అయిపోతే నీవు చంపినట్టే ప్రభుని. ఎవరు చంపినట్టు? ఆ మనుష్యుడము నీవే. దేవుని పిల్లరా, నిర్ణయింపబడినట్లు లోక రక్షకుడు చనిపోతున్నాడు కానీ సిలువకు అప్పగించినటువంటి నేరం నీ మీద పడకుండా చూసుకో. అది ఆ పాపం ఎవరి మీద పడకుండా, మన మీద పడకుండా చూసుకోండి దయచేసి. దానికి కారణం నువ్వు అవుతున్నావేమో, అప్పగిస్తున్నావేమో, తప్పిపోతున్నావేమో. ఏమన్నాడు అక్కడ? ఒకసారి వెలిగింపబడి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, నేను చెప్పిన కానీ చదువు. అది బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క వెలుగులోకి వచ్చి పరలోక సంబంధమైనటువంటి వెలుగులోకి వచ్చి పరలోక సంబంధమైన ఫలము రుచి చూసి పాలివారై దేవుని దివ్య వాక్యమును వారం వారం వాక్యం విని రాబోయేటువంటి యుగ సంబంధమైనటువంటి దాన్ని తప్పించుకోవటానికి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని విని తప్పిపోతే తమ విషయములో దేవుని కుమారుని మరలా మళ్ళీ సిలువేస్తున్నట్టు, నువ్వు చంపుతున్నట్టే. చంపిన పాపం ఊరికపోద్దా? పోద్దండి. చంపిన పాపం ఊరికపోద్దని అనుకోబాకండి, చుట్టుకుంటుంది మనందరికి. చంపిన పాపం పోవాలంటే ఒకటే, తప్పిపోకుండా, దేవునికి దూరం కాకుండా, మందిరానికి దూరం కాకుండా, దేవుని సాంగత్యానికి దూరం కాకుండా, దేవుని సహవాసంలో ఉండు. ఆయన నీ జీవితం అంతా ఆయన పాదాల దగ్గర ప్రార్థన జీవితం గడిపి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పిల్లరా, అలా లేకపోతే నీవు తప్పిపోయినట్లే. తప్పిపోయినటువంటి కుమారుడు ఏమనుభవించాడు తెలుసండి? ఏమనుభవించాడు? పందులు మేపుచు ఆకలి బాధ చే పొట్టును కోరిన దుష్టుడనయ్యా. పందులు మేపుచు ఆకలి బాధ చే పొట్టును కోరిన దుష్టుడనయ్యా. అందకు చేరితినయ్యా అందకు చేరితినయ్యా యాడి చేరాలా? ఎక్కడ చేరాలా? అండకు చేరాలా. వర్షం పడుతుంటే ఉరుకుతారు. ఎక్కడికి ఉరుకుతారు? చెట్టు కిందకి. అవునా కదండి? వర్షం పడుతుంటే ఎక్కడ ఉరుకుతారు? ఎక్కడ షెల్టర్ ఉంటే అక్కడ ఉరుకుతారు. ఒక అండ, అది నీ ప్రాణం పోకుండా, తడవకుండా, జలుబు చేయకుండా, జ్వరం రాకుండా, మూలబడకుండా దానితోని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని సంగమా, దేవుని పిల్లరా, నీ ప్రాణము పోకుండా కాపాడటానికి ఒక అండ ఉంది. చెట్టు చాటుకో షెల్టర్ చాటుకో పోవటం కాదు. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఏమిటి? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తనలో అద్భుతమైనటువంటి మాట. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అందుకని తప్పిపోతున్నావా? ఈ రోజు నుంచి అయినా కానీ, అయ్యా ఈ రోజు నుంచి నేను పస్కా తీసుకొని నీ శరీరాన్ని తీసుకుంటున్నాను, నీ అండలోనే బ్రతుకుతాను, ఎప్పుడు తప్పిపోను అని నువ్వు ప్రమాణం చేసుకొని చనిపోయే వరకు దేవుని పాదాల దగ్గర బ్రతుకు. ఆ నేరం నీ మీద పడకుండా ఉంటుంది. నువ్వు దాని నుంచి తప్పించుకుంటావు. అట్టి ధన్యత మనం పొందుకోవాలని దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాను. తండ్రి తన మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకుంది. ముగింపు ప్రార్థన.
యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, ఇది మీకొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పెను. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఆ గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పెను.